అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా మహాజన సంపర్క్ అభియాన్ పేరుతోటి గత నెల 30 నుండి ఈ నెల 30 వరకు కూడా నెల రోజులుగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది. అందులోనే భాగంగా ఈ నెల 26న బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారిని నల్గొండకు ఆహ్వానించి మరి నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో మరి సుమారు 10,000 మందితోటి ఒక బహిరంగ సభ నిర్వహించి ఈ యొక్క 9 సంవత్సరాల్లో మోడీ గారు ఏదైతే ఉందో ఈ యొక్క సబండ వర్గాలకు ఏ యొక్క సంక్షేమ పథకాలు రూపొందించారు. అదేవిధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క భారతదేశాన్ని ఒక శక్తివంతమైన సుసంపన్నమైన దేశంగా తీర్చిదిద్దినటువంటి విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడం, అదేవిధంగా ఈ యొక్క ప్రజలకు పేద వర్గాలను పేద ప్రజల సంక్షేమం కోసం వారు చేపట్టినటువంటి వివిధ సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఈ యొక్క భారత ప్రభుత్వం ఏవైతే రహదారులు కావచ్చు ఇంకా అనేక అభివృద్ధి పథకాలను కూడా ఈ దేశంలో చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా కార్యకర్తల్ని మరి కార్యోన్ముఖులను చేయడం కోసం వివిధ కార్యక్రమాలకు రూపొందించడం జరిగింది. ఈ యొక్క సభ ద్వారా నల్లగొండలో నియోజకవర్గంలో ముఖ్యంగా కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సవం కలిగే విధంగా ఈ సభ నిర్వహించబోతా ఉన్నాం. ఈ యొక్క సభకు మరి నల్గొండ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా అదేవిధంగా విద్యావంతులు మేధావులు యువకులు అందరూ కూడా హాజరై మరి అదేవిధంగా మోడీ గారి యొక్క పనితీరుని తెలుసుకోవడం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని ఆదరించి అభిమానించే విధంగా అక్కడికి తరలి రావాలని కూడా నల్గొండ నియోజక ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలతోటి పాదయాత్రలతోటి పార్టీని బలోపేతం చేశారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం యొక్క అవినీతి పాలన అంతమొందించాలని, వాళ్ళ కుటుంబం ఏదైతే దోచుకున్నారో అదేవిధంగా ఆ దోపిడిని ఈ కేసీఆర్ యొక్క దొరపాలన గడీల పాలనని అంతమొందించడం కోసం వారు కంకణబద్దులై మరి విధంగా ఈ రాష్ట్రంలో ఒక మహాసంగ్రామ యాత్రను నిర్వహించడం, అదేవిధంగా అనేక ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాడుతూ ఉన్నారు. మరి మేమందరం కూడా వారి యొక్క అడుగుజాడల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బంగారు తెలంగాణలో ఈ యొక్క డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చే విధంగా ఈ రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయంగా కలిగించడం కోసం ప్రజలందరినీ కూడా తరలించి సభ కోసం మరి ఇక కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ సభకు తరలి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని కూడా మనసు కోరుతూ ఉన్నాం.